brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। వైసీపీపై మహిళా యుద్ధాన్ని ప్రయోగిస్తోంది అధికార టీడీపీ. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డిని జగన్ పరామర్శించడాన్ని టార్గెట్ చేసిన టీడీపీ ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న చేసిన వ్యాఖ్యలకు జగన్ మద్దతు ఉందా అని ప్రశ్నిస్తోంది. మహిళల పట్ల గౌరవం ఉంటే ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలి గాని తన పరామర్శలతో జగన్ ఏం మెసేజ్ ఇస్తున్నారని నిలదీస్తోంది. జగన్ నెల్లూరు టూర్ తో మరోసారి హిట్ ఎక్కాయి ఏపీ పాలిటిక్స్. నెల్లూరు పర్యటనలో భాగంగా జైలులో కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ అయిన జగన్ అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి అమానుషమన్న మాజీ సీఎం జగన్ వైసీపీ మహిళలపై అనుచితంగా మాట్లాడినప్పుడు టీడీపీ సంస్కారం ఎటుపోయిందని విమర్శించారు. చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు, సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా. మొన్న జెడ్పీ చైర్మన్ హారికమ్మ కారు ఆపి అద్దాలు పగలగొట్టి కర్రలతో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే దుర్భాషలాడుతూ అన్యాయమైన తిట్టులు తిడుతూ వారి మీద దాడి చేయడం అన్నది మీ డిక్షనరీలో అర్థం ఏమిటి చంద్రబాబుని అడుగుతా ఉన్నా. జగన్ కమెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. నేరాలు చేసి జైల్లో ఉన్న వారిని కలుస్తున్న గంజాయి బ్యాచులకు క్రిమినల్స్ కి మద్దతిస్తున్నారని మండిపడ్డారు. చెల్లెలి వరుసయ్యే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ పర్యటన ద్వారా జగన్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు అనిత. ఒక మహిళ గురించి, దట్టు ఒక చెల్లి వరసయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎవరైనా సమర్థిస్తారా? సమర్థించే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా? అంటే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడా? ఇదేనా మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి? మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా? మహిళలను కించపరుస్తున్న వారిని జగన్ పరామర్శిస్తున్నారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. జగన్ జైలు యాత్రలు చూసి ప్రజలు అసహించుకుంటున్నారని, తప్పు చేస్తున్న వారిని సమర్థించడం నాయకుడి లక్షణం కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు, నీచపు పరామర్శలు చూస్తుంటే నిజంగా మాలాంటి మహిళలంతా సిగ్గుతో తల దించుకోవాలనిపిస్తుంది. ఎక్కడ మీరు మహిళలకు గౌరవిస్తున్నారు? ఏ రోజైతే ఒక మహిళ చేత మీరు తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, చెల్లి వరుస కావచ్చు, ఏ మహిళ చేత అయితే మీరు కన్నీళ్లు పెట్టించారో ఆ మహిళల ఉసురు ఊరికే పోదు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి నాయకుల్ని సమర్థించబాకండి. ఇలాంటి నాయకుల్ని సమర్థిస్తే ఇప్పుడే కాదు, ఇంకా ఒక 30 ఏళ్ళు కూడా మీరు అధికారంలోకి రాలేరు. సొంత తల్లి చెల్లిపై కేసులు పెట్టిన జగన్ ఇతర మహిళల కోసం మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు మంత్రి లోకేష్. ఇంట్లోని మహిళలకే న్యాయం చేయలేని వ్యక్తి ఏ విధంగా నాయకుడవుతారని ప్రశ్నించారు. సొంత తల్లి చెల్లిపైన కేసు పెట్టిన వ్యక్తి ఏనాడు నాయకుడవుతాడు? ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్రంలో ఉన్న మహిళలకి న్యాయం చేయగలుగుతాడా? మొత్తానికి విపక్షం కమెంట్లు, అధికార పక్షం కౌంటర్లతో ఏపీలో మహిళా రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.